హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందు విహారం. ఈరోజు మరో విందు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు విందులో మనం చేయబోతున్నాం ష్రింప్స్ కర్రీ. దీనికోసం నేను 250 గ్రామ్స్ రెడ్ ష్రింప్స్ని తీసుకున్నానండి. ఈ ష్రింప్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది సపరేట్ షార్ట్ అప్లోడ్ చేశాను. ఆ షార్ట్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. మీరు ఒకసారి ఆ షార్ట్ని చూసేసి నెక్స్ట్ ఈ రెసిపీ వీడియోని కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 6 నుంచి 8 పచ్చిమిరపకాయల స్లిట్స్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం నేను 1/4 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి. సో సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి కొంచెం సేపు మూత పెట్టేయాలి. ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి కలుపుతుంటే చూడండి, ఆనియన్స్ నుంచి వాటర్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అవుతుంది. సో ఇప్పుడు 1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఒకసారి మగ్గించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న ష్రింప్స్ ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. వేసి ఒకసారి మంచిగా కలిపేసి కొంచెం సేపు మూత పెట్టాలి. సో ఆనియన్స్లోంచి వస్తున్న వాటర్ అండ్ ష్రింప్స్లోంచి వస్తున్న వాటర్కి మగ్గిపోతాయండి ఇవి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ముందు ఆల్రెడీ ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా క్యారమలైజ్ అయిపోయి మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక పెద్ద టమాటో ముక్కలండి వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటోస్లోంచి వాటర్ మొత్తం ఎగిరిపోయి కర్రీ మొత్తం కూడా దగ్గర పడే వరకు కూడా మనం మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో టమాటోలోంచి వస్తున్న వాటర్కి అయితే మనకి కర్రీ మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోతుందండి. టమాటోలోంచి వచ్చిన వాటర్కి కర్రీ సగం ఎగిరిపోయింది. సో ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. నేను ఇక్కడ 2.5 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పేసేసి మూత పెట్టుకోవాలి. సో ఒకసారి మళ్ళీ తీసిన తర్వాత ఇంట్లో చేసుకున్న పొడి మసాలా వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ పొడి మసాలా వేసుకున్నాను. ఇది కూడా మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొడి మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. కొంచెంసేపటి వరకు మూత తీసిన తర్వాత చూడండి, కర్రీ మొత్తం కూడా చాలా దగ్గరికి ఎగిరిపోయింది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపేసేసి మంచిగా మూత పెట్టేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ మొత్తం కూడా ఇలాగా ఎగిరిపోతుంది. గ్రేవీ మొత్తం కూడా చక్కగా దగ్గరకు వచ్చేసేసి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ మనకి రోటీస్లోకి బాగుంటుంది, చపాతీస్లోకి, ప్లెయిన్ రైస్లోకి బాగుంటుంది, బగారా రైస్లోకి బాగుంటుంది. ఎలా అయినా సరే ఈ కాంబినేషన్ అనేది సూపర్బ్ ఉంటుంది. మీరు కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేయండి. ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేసేయండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.